వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు సేవే రెసిపీ రాండి ఫాస్ట్ గా చూపిస్తా. ఫస్ట్ గ్యాస్ వెలిగించుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కే లోపల మీకు చెప్తా నేను ఏం చేస్తాననేది. మనం ఈరోజు పీతల ఇగురు చేస్తున్నాం. పీతలు 1/2 కేజీ పీతలకు 4 వచ్చేయిద్దాం. పీతల ఇగురు చేసుకుందాం. అది చేసే ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాం. ఇప్పుడు ఆయిల్ వీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. మనం ఈ పేస్ట్ అండి జీడిపప్పు, ఉల్లిపాయ, అదే ఇంకా ఈ ఫ్రై అవని కొంచెం అల్లం పేస్ట్, ఇది ఫ్రై అవ్వాలి మనకు. ఇలాగా ఇది ఫ్రై అవ్వని. ఇది ఫ్రై అయింది. కొంచెం ఇది ఓన్లీ టమాటో పండు మిక్సీ పట్టుకునే పేస్ట్ మాత్రమే అయిందా. ఇప్పుడు మనకు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం. ఆల్రెడీ కొంచెం లైట్ కలిపి పెట్టాను కదా, సరిపోయింది. ఇలా అంతా కలుపుకొని మనం ఇవి వేసేసుకుందాం పీతలు. ఇట్లా నీరు వచ్చేదాకా మనం మూత వేసి పెట్టుకుందాం అంతా. ఇది ఇప్పుడు మనకి ఇలా వచ్చేసిందండి. అంతా వాటర్ వేసేసుకుందాం. మగ్గిపోయింది ఇది. ఇది మగ్గిన తర్వాత ఏమేస్తానో చూపిస్తా. కొంచెం చింతపండు గుజ్జండి, అంతమేం సరిపోతుంది. దాంట్లో కొంచెం వేసుకోవాలి, నీసు వాసన రాకుండా ఉంటుంది. అంటే ఇలాగా చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడు. ఎందుకంటే ఎక్కువ నీళ్ళు బాగోదు, ఇగురుకులు అయితేనే బాగుంటుంది మనకు. మనం ఇప్పుడు వేసుకోవాల్సింది స్పైసీ గరం మసాలా, ఓల్డ్ గరం మసాలా. ఇది ఇంట్లో వేసుకున్నది. కొత్తిమీర, పుదీనా, మెంతి. కొంచెం దగ్గరికి పడితే సరిపోయింది పీతలు ఇగురు. ఇగురు అంటే కొంచెం గట్టిగా ఉండాలి కదా. కొంచెం మనం ఫిష్ మసాలా, ఇది సీ ఫుడ్కి సంబంధించినది కదా. ఫిష్ వేసుకోండి లైట్గా స్మెల్ ఏం లేకోకుండా. 1 స్పూన్ నెయ్యి. ఇంకా అయిపోయింది ఫైనల్ టచ్. ఇప్పుడు పీతలు ఇగురు చూడ ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇప్పుడు 1 నిమిషం ఉండి మీకు చూపిస్తా సర్వ్ చేసి. ఇంకానండి పీతలు ఇగురు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ కట్టేసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి అదా ఇంత బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు సర్వ్ చేసుకొని మీకు చూపిస్తుందండి. పీతలు ఇగురు రెడీ అయిపోయింది. ఇప్పుడు మన టేస్ట్ చూసి చెప్తా. కాలిపోతుంది. దాని సూపే సూపర్గా ఉంది. మనకు కొంచెం కుంబుస్తో తిన్నాము. దీంట్లో కూడా బాగుంటుంది టేస్ట్. ఎలా ఉందో చూడు. ఎలా ఉందంటే పన్నీర్ లాగా వస్తుంది లోపలంతా గ్రేవీ. అంటే గుజ్జుంటాం. చాలా బాగుందండి. అందరూ చేసుకోండి, నేను చూపించినట్టు చేసుకోండి. పీతలు చాలా మంచిది సీ ఫుడ్.
అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. మా అబ్బాయి పాపం డిఫరెంట్గా తెచ్చి చూపించాలని చెప్పి కష్టపడుతున్నాడు. ఓకే, బాయ్, డన్.